రక్తదానాన్ని చేయడానికి అభినందన ఈ రిలయన్స్ ఫౌండేషన్ మేడం జంగిల్ త్యాగరాజు ఆధ్వర్యంలో ఇప్పటికీ 674 కంట్రీల్లో సుమారు 30 లక్షల మంది ఫౌండేషన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అన్ని రకాలుగా కరోనా టైంలో కానీ మొక్కలు నాటడం కానీ న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కానీ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు వాళ్ళు తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని మానవతా విలువలు కాపాడుతూ రక్తాన్ని ఎవరికి రక్తం కోల్పోయి ప్రాణాలు పోగొట్టున్నారో అలాంటి వారికి సహకరిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమం చాలా చేసి బాధితులైనటువంటి రక్తహీనతలో చనిపోయే రక్తం అన్ని చేసి లేక ఇతర కార్యక్రమాలు మొక్కలు నాటడం కానీ పర్యావరణ నేచురల్ కలామిటీస్ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ యొక్క బ్లూలైన్ ఫౌండేషన్ అనే దాన్ని చిరస్థాయిగా ఎల్లప్పుడూ ఉండాలని ఫౌండర్ మేడమైనటువంటి మేడం గారికి మనస్ఫూర్తిగా ఇంటర్నేషనల్ బిలీవ్ ఫౌండేషన్ ఇది సౌత్ కొరియాలో మొదలైన ఒక ఫౌండేషన్. 175 దేశాలలో ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించబడింది. దాదాపు 30 లక్షల ప్రజలు ఈ ఫౌండేషన్లో రిజిస్టర్ అయ్యారు. ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ సేవ. ఈ లోకంలో అనేక భూకంపాలు వస్తున్నాయి, కరువులు, కోవిడ్ ద్వారా వచ్చే ప్రాణ నష్టం, ఎన్నో విధాలుగా ఈవెన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఇవన్నీ చూసినప్పుడు మా ఫౌండర్ ఈ సమాజానికి సేవ చేయాలని ఫౌండర్ జగీజా గారు ఈ యొక్క ప్రేమపూర్వకమైన ఈ ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేయడానికి, ప్రతి ప్రాణాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినారు. సో ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. వాతావరణానికి సంబంధించినటువంటి ట్రీ ప్లాంటేషన్, క్లీన్ వాల్ మూవ్మెంట్, మదర్ స్ట్రీట్, సో ఇవన్నీ కూడా మా ఫౌండేషన్లో మేము చేస్తున్నాం. ఇంకా ఈరోజు మనం చేపట్టినటువంటి కొత్తగూడెం క్లబ్లో ఇంచుమించు 200 మంది పాల్గొన్నారు. ఇప్పుడు 100 మంది రక్తదానం చేస్తున్నారు. సో రక్తదానం చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది రకరకాల బ్లడ్ గ్రూప్స్ కలిగి ఉన్నారు. కానీ ఆ గ్రూప్ వారికి కావాల్సినటువంటి ఆ బ్లడ్ గ్రూప్ దొరకపోవడం కారణం చేత చాలామంది వెతుకుతున్నారు. కానీ డబ్బు ఉంది కానీ ఆ బ్లడ్ దొరకక, ఆ బ్లడ్ గ్రూప్ దొరకక చనిపోతున్నారు. సో ఈ కారణం చేత మనము అందరం ఒకసారి ఈ యొక్క రక్తదానం చేస్తున్నప్పుడు వారికి తగిన సమయంలో ఏ బ్లడ్ గ్రూప్ కావాలో వారు దాన్ని పొందుకోవచ్చు. సో ఇలాగ గుర్తించి ఇంకా ఇంతే కాకుండా కోవిడ్ సమయంలో కూడా చాలామంది రక్తం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేవారు ఎవరు లేరు. ఎందుకంటే అందరు ఇంట్లో దాక్కోవడమే, నాకు ఎక్కడ కోవిడ్ వస్తుందని ప్రాణభయంతో ఉన్నారు. సో ఇలాంటి సమయంలో కూడా మేము కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకున్న తర్వాత మా ఫౌండేషన్ సభ్యులు, మా ఫౌండర్ జంగిల్జా గారి పేరు తరఫున మేము అందరం కూడా ముందుకు వచ్చి ఎక్కడైతే మేము సంప్రదింపులు కలిగినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ కానీ, బ్లడ్ బ్యాంక్, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వారు మాతో ఇప్పుడు సంప్రదాయంలో ఉంటారు. వారికి కావాల్సిన సమయంలో మేము మా సభ్యులను ప్రోత్సహిస్తూ వారిని కాపాడడానికి, ఒక ప్రాణాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ విధానంగా సమాజ సేవ చేయడానికి మా ఫౌండర్ ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు. ఈవెన్ దో స్కూల్ అనాథ పిల్లలకు చదువు లేని వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. ఈవెన్ దో అనాథాశ్రయంలో కూడా పట్టించుకోలేకుండా వారికి కూడా ఒక ఆశను తీసుకురావడానికి వారికి వెళ్ళి మా ఫౌండేషన్ తరఫున సేవ చేస్తున్నారు. సో ఈ విధానంగా అన్ని విషయాలలో కూడా మా ఫౌండర్ చాలా పెద్ద విశాలమైన హృదయం కలిగి, ప్రపంచం ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద హృదయాన్ని కలిగి ప్రతి ఒక్క ఈ మానవుని కాపాడాలని ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నందుకు ఆ ఫౌండర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీడియా కూడా ఈ యొక్క రక్తదానం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. ఎందుకంటే రక్తదానం చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. రక్తం ఇస్తే నా ప్రాణం ఎక్కడ పోతుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు, రక్తదానం చేయడం ఈవెన్ ఒక డాక్టర్ కూడా చెప్పారు రెడ్ క్రాస్ గురించి. సో వారు చెప్పిన మాటలలో వారు ఏం చెప్పారు, రక్తదానం చేయడం ద్వారా ఇంకేమవుతుందంటే వారు ఇంకా హెల్తీగా మారుతారు, ఇంకా ఆరోగ్యంగా మారుతారు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క హృదయం ఎలా ఉందంటే రక్తదానం చేయడం ద్వారా నా ప్రాణం ఎక్కడ పోతుందేమో అనుకుంటారు. కానీ ఇది అబద్ధం. సో మా ఫౌండర్ కూడా రక్తదానం ప్రాణదానంతో చెప్పి ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. సో ఈ విధంగా సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చిన మా బిలీవ్ ఫౌండేషన్ జంగిల్జా గారికి నేను మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.